తెలంగాణలో పెరిగిన బీర్ల ధరలతో మద్యం ప్రియులు మనసు మార్చుకుంటున్నారు. బీర్లకు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. అందులో భాగంగా ఎక్కువ మంది తాటికల్లు వైపు మొగ్గు చూపుతున్నారు. వైన్స్ షాపులకు బాయ్ చెప్పి తాటి వనాల బాట పడుతున్నారు. బీర్ల ధరలు పెరిగాక ఉమ్మడి వరంగల్ జిల్లాలో గౌడ కులస్తులు నిర్వహిస్తున్న కల్లు మండువాలు రద్దీగా మారాయి. తాటికల్లు ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు చెప్పడం, ధర తక్కువగా ఉండటంతో కల్లు తాగేందుకు వస్తున్నామని మద్యం ప్రియులు చెబుతున్నారు. కల్లు తాగాలనుకునేవారు ముందే ఆర్డర్లిచ్చి మరీ రిజర్వ్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు బీరు 100 రూపాయలు ఉండేదన్న, దాన్ని క్రమేపీ 120 అయింది, 120 నుంచి 150 అయింది, ఈరోజు 200 అయింది. దీనివల్ల రెగ్యులర్గా పనిచేసుకున్న వాళ్ళకు ఈ బీర్లు ఒకటి తాగడం వల్ల వాళ్ళు సంపాదించే దాంట్లో సగం అటే పోవడం జరుగుతుంది. సరే, ప్రతి ఒక్క వ్యక్తి బీర్లు తాగుతారు. ఇప్పుడు వచ్చేది కూడా ఎండాకాలం, అయితే దీన్ని అనుగుణంగా చేసుకునే ప్రభుత్వం పెంచి ఉంటుంది అనుకుంటున్నాను నేను. అందుకొరకే మేము బీర్లు తాగే బదులు అదే 200 పెడితే మాకు 2 లీటర్ల కళ్ళు వస్తుందన్న, అది ఇద్దరు తాగొచ్చు. అందువల్లనే మేము ప్రతి ఒక్కరం కళ్ళుకు సైడు రావడం జరిగింది. మేము ఒక 2 లీటర్ల బాటిల్కు 200 రూపాయలు ఇస్తాం, అది మేము ఇద్దరం తాగుతామన్న. ఓకే సార్, మేము పొద్దున్న దాకా చేసిన తర్వాత సాయంత్రంకి తాగినందుకు మాకు అదో సంతృప్తినిస్తుంది. గవర్నమెంట్ అసలు యాక్చువల్గా ఇలాంటి వాటి మీద తగ్గియాలని మేము కోరుకుంటున్నాం అసలు వాస్తవానికి. ఎందుకంటే గవర్నమెంట్కు దీని మీద ఆదాయం ఉంది వాస్తవానికి. ప్రతి ఒక్కరు దీన్ని కష్టపడి శ్రమించిన ప్రతి ఒక్క వ్యవసాయదారుడు ప్లస్ సంథింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా కంపల్సరీ ఆల్కహాల్ తీసుకుంటారు. అంటే దీనివల్ల కళ్ళు వల్ల కూడా, దానికన్నా కళ్ళు వల్ల కూడా లాభాలు ఉన్నాయన్న. ఒకటి, కిడ్నీల రాళ్ళు ఉండడం వల్ల కూడా ఇప్పుడు డాక్టర్లు కూడా యాక్చువల్లీ మీరు కళ్ళు తాగితే బెటర్ అంటున్నారు. కళ్ళు తాగడం వల్ల కూడా మనకు మూత్ర విసర్జన అనేది కూడా క్లియర్గా ఉంటుంది. ఏమైనా రాళ్ళు లాంటివి ఏమైనా ఉన్నా కూడా అవి వీటితో పాటు పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కూడా జనాలు కూడా ఇప్పుడు అది రేటు పెరగడం వల్ల కూడా మళ్ళీ ఏంటంటే ఇది ఆల్రెడీ చెట్టు నుంచి వచ్చింది ఇది. ఎందుకంటే న్యాచురల్ ఇది. ఇప్పుడు ఈ మందు ఆల్రెడీ ఇవన్నీ ఏంటంటే మనం తయారు చేసేది ఇది చెట్టు ద్వారా తయారయ్యేది కాబట్టి కూడా హెల్త్కు బాగుంటుందని, ప్లస్ మన ఆరోగ్యానికి కూడా హెల్త్ఫుల్గా ఉంటుందని కూడా చాలామంది కూడా ఇప్పుడు ఒకప్పుడు కళ్ళు తాగడానికి కూడా చాలామంది అదేది. ఇప్పుడు కళ్ళు కోసం కూడా కళ్ళు దొరకడం కూడా లేదు. ఈ రేటు పెరిగిన కాంచి కళ్ళు కూడా చాలా షార్టేజ్ అయిపోయింది. కానీ గవర్నమెంట్ కొంచెం అసలు నన్ను అడిగితే తగ్గించుడు బెటర్ అనేది నా ఉద్దేశం. కళ్ళు అనేది మధ్యతరగతి కుటుంబానికి ఒక ఆపద బాంధవులు లాంటిది. ఎందుకంటే తాగుదాం అనుకుంటాడు, ఇప్పుడు షాపులలో వాటికి పోయి బీర్లు కానీ మందు కానీ బ్లాక్లో కొనే కంటే కళ్ళు అయినటువంటి బ్లాక్ ఇవ్వడం ఇది లేదు ఇక్కడ ఆరేపల్లి. సరే, ఎక్కడ తాగినా కానీ కళ్ళు అనేది చాలా ఇష్టమైన అందరికీ. అంటే కళ్ళు కోసం ఒక 20 కిలోమీటర్లు కాదు 50 కిలోమీటర్లు కూడా దొరికే కాడికి పోయి తాగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కళ్ళు శ్రామికులకు కావాల్సిన లబ్ధి దొరుకుతలేదు, వాళ్ళను ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి చాలామంది ఈ కళ్ళు అమ్మాలన్నా చెట్టు ఎక్కాలని ఇప్పుడు కొంత వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి కూడా బీర్ల రేటు వచ్చినంత కళ్ళు గిరాకు పెరిగింది, డిమాండ్ పెరిగింది. కానీ మరి ఏం చేస్తాము, మధ్యతరగతికి కళ్ళు అంటే పాని ఒక అమృతం లాంటిది. కళ్ళు వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి. కిడ్నీలు ఖరాబ్ అయినోడు కళ్ళు తాగితే వానికి కిడ్నీ ప్రాబ్లం ఉన్నోడు కళ్ళు తాగుతాడు. ఎందుకంటే ఎక్కువసార్లు వస్తుంది, ఉంటుంది. ప్రతి ఒక్కదానికి కళ్ళు అనేది తెల్ల బంగారం లాంటిది. కళ్ళు వాళ్ళని కూడా కళ్ళు గీసే వాళ్ళకు కూడా కొంత శ్రామిక వాళ్ళకు ఉపాధి కల్పించాలి గవర్నమెంట్. కొందరు ఉదయం నుంచి సాయంత్రం వరకు తాటికల్లుకు ఎగబడుతున్నారు. దీంతో తాటికల్లుకు డిమాండ్ పెరిగింది. మద్యం షాపులకు బాయ్ చెప్పి కళ్ళు మండువాలకు మద్యం ప్రియులు క్యూ కడుతుండటంతో గిరాకీ పెరిగిందని గీత కార్మికులు చెబుతున్నారు. బీర్ల ధరలు పెరిగిన దగ్గర నుంచే ముందే ఆర్డర్లు వస్తున్నాయంటున్నారు. గతంలో కంటే ఈ ఏడాది కల్లుకు డిమాండ్ పెరిగిందంటున్నారు గౌడ కులస్తులు. బీర్లు రేటు పెంచిన కాంచెల్లి కళ్ళకు చాలా అడ్వాన్స్, ఒకరోజు ముందే ఫోన్ చేస్తారు. పొద్దున కావాలంటే సాయంత్రం, పొద్దున కావాలంటే ఒకరోజు ముందు ఫోన్ చేస్తారు. అట్లా ఇక మాకు కళ్ళు పోసులు కూడా ఇబ్బంది అవుతుంది బీర్లకు రేటు పెంచిన కాంచెల్లి. ముందే అడ్వాన్స్, ఇక అప్పుడప్పుడు చెప్తే కళ్ళు దొరుకుతలేదు. అట్లా ఇంతకుముందు కొంచెం స్లో ఇక అప్పుడప్పుడు ఇక మెల్లగా పొద్దున కాకపోతే సాయంత్రం అట్లా అమ్ముడు పోయేది. ఇప్పుడు ఎప్పటికప్పుడే అసలు సాయంత్రం కావాలన్నా కూడా పొద్దునే ఫోన్ చేసి చెప్తారు, అవసరం ఒకరోజు ముందు చెప్తారు.
ఓ బీర్లకు రేటు పెంచిన కాంచలే ఓ 10 బాటిల్ అమ్ముతాం. అంటే ఎక్కువ మనం ఎక్కువ పని చేస్తే ఎక్కువ అమ్ముతాం, కానీ ఇక మనం చేసేంత వరకు చేస్తాం కదా. బీర్లో పెంచిన కాంచి కొంచెం ఇప్పుడు కళ్ళు బాగా గిరాకు ఉన్నది. అంతకుముందు కొంచెం వెయిటింగ్ చేసేది గిరాకు కోసం, ఇప్పుడు వాళ్ళే మాకు ముందు ఫోన్ చేసి చెప్తారు. కొంచెం మంచిగా వస్తుంది ఇప్పుడు. అప్పుడు కొంచెం ఇబ్బంది ఉండేది. ఇబ్బంది అంటే అమ్ముడు పోయేది కానీ కొంచెం మెల్లమెల్లగా వచ్చేది. ఇప్పుడు కొంచెం ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటారు. అంతకుముందు కొంచెం ఆగేది. పొద్దున కావాలంటే కొంచెం సాయంత్రమే చెప్తారు. రేట్లు ఎట్లా ఉండేది? అదే అంతే లీటరు 100 రూపాయలు అమ్ముతాను. ఇప్పుడు బీర్ 200 పెరిగినా కానీ 2 లీటర్లు తాగుతారు. ఇదే కొంచెం పొద్దున్న వస్తాలు. అప్పుడు కొంచెం ఈ బీర్ అంటే చల్లగా ఉంటుంది కదా, అప్పుడు మధ్యాహ్నం వచ్చేది. ఇప్పుడు కొంచెం పొద్దున్న వచ్చితే అయిపోతారు, చల్లగా ఉంటుంది కళ్ళని. ఆ గిరాకీ కూడా పెరిగింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గీత కార్మికులకు మంచిదే అయినా మద్యం ప్రియులకు మాత్రం చేదు కొడుతుంది. మరోవైపు సమ్మర్లో బీర్ల అమ్మకాలపై పెరిగిన ధరల ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం ఆదాయం కూడా తగ్గే అవకాశాలున్నాయి. మొత్తంగా పెరిగిన బీర్ల ధరలతో మద్యం ప్రియులు నొచ్చుకుంటే, నేచురల్ డ్రింక్ తాటికల్లుకు మాత్రం యమ డిమాండ్ పెరిగింది.